ఈరోజు మన వీడియోలో మార్చ్ 2025లో జరిగినటువంటి ఏపీ 10వ తరగతి విద్యార్థుల యొక్క మార్క్స్ మెమోస్ విద్యార్థి యొక్క ఫోటోతో సహా డౌన్లోడ్ చేసుకునేటువంటి ఆప్షన్ మనకి ఈరోజు ఎనేబుల్ చేయడం జరిగింది. సో మార్చ్లో జరిగినటువంటి రెగ్యులర్ ఎగ్జామ్స్లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మెమోస్ ఫోటోతో సహా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఇందుకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క ప్రెస్ నోట్ మనం ఒకసారి చూస్తే ఈ రోజు నుంచి కూడా మనకి మార్క్స్ మెమోస్ అనేవి అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా కన్సర్న్ స్కూల్ యొక్క హెచ్ఎంస్ అందరూ కూడా వారి యొక్క సిగ్నేచరు స్టాంప్తో మార్క్స్ మెమోస్ ఇష్యూ చేయాలని, ఒకవేళ ఇన్ కేసు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మెమోస్లో ఏమైనా కరెక్షన్స్ కనుక ఉంటే ఆ కరెక్షన్స్ని మళ్ళీ సరిచేయడం కోసము ఈ మంత్ 25 లోపు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్, స్కూల్ రికార్డుకి సంబంధించినటువంటి ఎవిడెన్స్, అడ్మిషన్ రిజిస్టర్ యొక్క కాపీ, నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్ యొక్క మార్క్స్ మెమో ఇప్పుడు ఇష్యూ చేసినటువంటి మార్క్స్ మెమో ఈ రెండింటితో కలిపి ఈ నెల 25వ తారీఖు లోపు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సబ్మిట్ చేయాలని చెప్పేసి, అంటే ఓన్లీ కరెక్షన్స్ ఉన్న వాళ్ళకి సంబంధించినవి మాత్రమే 25 లోపు సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మెమో ఫోటోతో సహా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ఈ మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది కేవలం స్కూల్ యొక్క లాగిన్లో మాత్రమే ఉంటుంది. అంటే స్టూడెంట్స్ వారు ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి కుదరదు. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది వచ్చేసరికి bsc.ap.government.in. ఇక్కడ గూగుల్లో bsc.ap.government.in అని చెప్పేసి మనం టైప్ చేయగానే మీకు స్క్రీన్ మీద అలా కనబడుతుంది అఫీషియల్ వెబ్సైటు. అక్కడ క్లిక్ చేయగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈరోజే మనకి ఎనేబుల్ చేసినటువంటి ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది కార్నర్లో. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ స్కూల్ వైజ్ రిజల్ట్స్ వెబ్ మెమోస్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ ఉందన్నమాట. వెబ్ మెమోస్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ మార్క్స్ మెమోస్ అనేవి కేవలం స్కూల్ లాగిన్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలం. అందుకోసం మనం ఏం చేయాలంటే కన్సర్న్ స్కూల్ యొక్క లాగిన్, ఎస్ఎస్సి లాగిన్ అంటాం దాన్ని, ఆ యూజర్ ఐడిని ఎంటర్ చేసి ఎస్ఎస్సి లాగిన్కి ఉన్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. లాగిన్ మీద ప్రెస్ చేయగానే స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. స్కూల్ యొక్క డైస్ కోడ్, నెక్స్ట్ హెచ్ఎం గారి యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని చెక్ బాక్స్లో కన్ఫర్మ్ నొక్కి కన్ఫర్మ్ స్కూల్ యూడైస్ కోడ్ అనే దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పైనే మనకి మార్చ్ 2025 స్కూల్ వైజ్ రిజల్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయాలి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, స్టూడెంట్స్ యొక్క నేమ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అయితే ప్రతి పిల్లవాడు స్టూడెంట్ పేరు పైన డిస్ప్లే అవుతున్నటువంటి వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఆ హాల్ టికెట్ నెంబర్ మీద మనం ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్ యొక్క మార్క్స్ మెమో అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. మార్క్స్ మెమో విత్ ఇమేజ్, దీంట్లో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తము మనకి డిస్ప్లే అవుతాయి. ఈ యొక్క మార్క్స్ మెమోని స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం కోసము, పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడం కోసము, అగ్రికల్చర్, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వాటి పర్పస్ కోసము అఫీషియల్గా మార్క్స్ మెమోగా, అంటే వీరికి లాంగ్ మెమో వచ్చేంత వరకు కూడా దీన్నే అఫీషియల్ మార్క్స్ మెమోగా ఉపయోగించుకోవచ్చు. కన్సర్న్ స్కూల్ యొక్క హెచ్ఎం గారు స్టూడెంట్ యొక్క ఫోటో కింద సైన్ చేసి స్కూల్ యొక్క స్టాంప్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని వీరు ఒక అఫీషియల్ మార్క్స్ మెమోగా లాంగ్ మెమో వచ్చేంత వరకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవడం కోసం కింద ప్రింట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే దీన్ని ప్రింటర్ కనుక ఉంటే దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కనబడుతున్నటువంటి సేవ్ యాజ్ పీడిఎఫ్ అంటే దానికి ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్కి సంబంధించి డౌన్లోడ్ చేయడం కోసము నెక్స్ట్ ఇక్కడ గో టు రిజల్ట్ అని ఉంది. దాని మీద ప్రెస్ చేస్తే
మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకొక స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల రెగ్యులర్ స్టూడెంట్స్ పాస్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి వారి యొక్క మార్క్స్ మెమో విత్ ఫోటోతో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఆ పేజ్కి రీడైరెక్ట్ అవ్వచ్చు.